గురు చరిత్ర ఉంది గురుగారు, శ్రీపాద శ్రీవల్లభుల వారి చరిత్ర ఉంది. అంటే ఇప్పుడు దత్తుని యొక్క అవతారాలకు సంబంధించినటువంటి సచ్చరిత్రలుగా చెప్పుకుంటున్నాం, కానీ దత్తుని యొక్క చరిత్రకు సంబంధించినటువంటి గ్రంథాలు ఏమైనా ఉన్నాయి? ఉన్నాయి, లేకపోలేదు. నేను మొదట్లో బాపడివాడిని, ఏమైనా ఉందా లేదా అని చెప్పేసి చాలా నేను ప్రయత్నాలు చేశా. నాకెవరో ఒక ఆయన కూడా చక్కగా మంచి దత్తస్వామి యొక్క సేవలో ఉన్నాడు. ఆయన కూడా పెద్ద ఆయనే, ప్రవచనాలు చెప్తూ ఉంటాడు. ఆయన నేను అడిగా, నాకు తెలియదు అంటే ఆయన తెలుసు కదా అని ఆయన అడిగా, ఏమండి దత్తుల గురించి సమగ్రం ఏంటంటే ఎక్కడన్నా ఈయన పురాణోక్త బ్రహ్మమా కాదా, వేదోక్త బ్రహ్మమా కాదా, ఈ దత్తులు అంటే ఎవరు ఎక్కడ దొరుకుతారు మనకి అని అడిగితే ఆయన ఏమన్నా అన్నమాట, అవే ఉండదండి, దత్త పురాణం అంటూ ఒకటి ఉంది, కానీ ఇవన్నీ ఏంటంటే అనేక పురాణాల్లో ఉన్నవన్నీ కలిపేసేసి ఒక దత్త పురాణం కింద రాశారండి తెంబై స్వామి వారు, అంతకన్నా మరీ లేదండి. నిజమేమో అనుకున్నాను. నాకు ఈ ప్రశ్న వచ్చింది కదా, సమాధానం చెప్పాల్సిన బాధ్యత దత్తుడిది. అది జరిగిన 15 రోజుల్లో నాకు ఒక స్నేహితుడు ఒక పుస్తకం గురు చరిత్ర అని పుస్తకం తెచ్చిచ్చాడు. నా దగ్గర గురు చరిత్ర తీసుకుంటారా అన్నాడు. నా దగ్గర చాలా గురు చరిత్రలు, భరద్వాజ మేస్టర్ది, ఇసుక సంజీవ శర్మ గారిది, మళ్ళాది వీర రాఘవ స్వామి బోధాన సరస్వతి పూర్వాశ్రమంలో ఆయనది, సూర్యప్రసాద్ రాధాకృష్ణమూర్తి గారిది, ఆదిపుడి మోహన్ రావుది, ఇట్లా అనేక గురించి పెద్ద విషయం రకరకాల గురించి చాలా ఉన్నాయి. మన జేడి రవి గారివి, అదే లక్ష్మీ రవి గారివి, ఇలా అనేక గురుచరిత్రలు నేను సేకరించి పెట్టుకుని ఎవరో ఇస్తూ ఉంటాను. అదే కదా అనుకుని సరే అలాగే ఏమన్నా తీరా చూస్తే అది వేదవ్యాసులు రాసినట్టు దత్తపురాణం. నాకు 15 రోజులు సమాధానం ఇచ్చాడు, సరిగ్గా 15 రోజులే. పుస్తకం తెలియజేస్తే అందులో 4 అంకములు, 65 అధ్యాయములు, 6773 శ్లోకాలు. దాని పేరు గురు చరిత్ర. బ్రహ్మాండ పురాణంలో ఒక భాగం. బ్రహ్మాండ పురాణంలో దగ్గర 17,000 శ్లోకాలు ఉన్నాయి. అందులో కేవలం 7,000 శ్లోకాలు కేవలము దత్తస్వామి లీలల గురించి చెప్పారు. అందులో మరో విశేషం ఏంటంటే, అంటే పురాణోక్త బ్రహ్మ వ్యాసుల వారు చెప్పారు. పురాణంలో అనేక పురాణాల్లో ఉంది, పద్మ పురాణంలో ఉంది, మార్గం విస్తారంగా ఉంది. దత్త ప్రసక్తినే పురాణం ఇది లేదు. ఆయా సందర్భాల్లో ఆయన ప్రకటితమైన చోటల్లా కానీ సమగ్రమైన రూపం వచ్చింది ఎక్కడ అంటే వేదవ్యాసులు బ్రహ్మాండ పురాణాలు రాశారు. దాన్ని చందవోరి శాస్త్రి గారు, అంటే తాడేపల్లి వీరరాఘవ శాస్త్రి గారు దత్త భాగవతం అని చెప్పి రాశారు. ఇది నోరి భోగేశ్వర శర్మ గారు సంస్కృతంలో ఉండేట బ్రహ్మాండ పురాణాన్ని ఆయన టీకా తాత్పర్యం రాసుకుంటూ వచ్చి ఒక పుస్తకం తయారు చేశారు. ఇప్పుడు చాలా కాలం క్రితం, అది సుమారు ఒక 50-60 సంవత్సరాల క్రితం ప్రింట్ అయిన బుక్. అది నాకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం ఉంది కదా, అందుకని పుస్తకం ఇచ్చాడు. తర్వాత దాన్నే వచన రూపంలో ఆచార్య బేతవల్లి రామబ్రహ్మం గారు 2004వ సంవత్సరంలో శ్రీదత్త చరిత్రం అని చెప్పి పుస్తకం రాశారు. చాలా వచనం, చాలా బాగుంటుంది. రాసిన తర్వాత నేను వెళ్ళి గురువు గారిని కలిశాను, విశాఖపట్నంలో వారితో మాట్లాడాను. చాలా చక్కగా ఉంది. అంటే దత్తస్వామి గురించి చెప్పడానికి పురాణోక్త బ్రహ్మము అని, బ్రహ్మమా కాదా మళ్ళీ తెలియాలి. మళ్ళీ ఇదొక డౌట్ వచ్చింది. పరబ్రహ్మ అంటాం, పరతత్వం అంటాం, ఎట్లా? మూల శివపురాణంలో పరమశివుడే పరతత్వం అంటాడు, విష్ణు పురాణంలో విష్ణువే పరతత్వం అంటాడు, దేవభద్రులు అమ్మవారే పరతత్వం అంటారు. మరి దత్తుడిని అంటే ఇందులో వాస్తవం ఎంత తెలుసుకోవాలి కదా. దానికోసం అని చెప్పేసి నేను మొత్తం అంతా ఒకసారి రీసెర్చ్ చేసుకుంటే, వ్యాసుల వారు ఏం చేశారంటే, నాకు పరమశివుడే మహా ఇష్టం. నేను శివపురాణం, లింగ పురాణం, స్కాంద మీద చదువుతాను నేను. కాబట్టి నా దైవం నాకు ఎప్పుడూ ఎక్కువే, సందేహం లేదు. అందువల్ల ఆయన ఏం చేసిండే, అందులో పరమశివుడు అత్యున్నత స్థానికి, మిగిలిన వాళ్ళందరూ ఆయన కనుసంలో ఉంటారు అని చెప్పి రాశారు. అలాగే విష్ణు పురాణం, మత్స్య పురాణం, ఈ ఇత్యాది ఈ అన్నింటిలో కూడా, భాగవతం వీటిలో కూడా శ్రీ మహావిష్ణు గురించి చెప్పారు. దేవి భాగవతం అమ్మవారి గురించి చెప్పారు. దేవతా స్వరూపానికి సంబంధించిన 3 పురాణాలు. ఇంకా భవిష్య పురాణం, బ్రహ్మాండ పురాణం, గరుడ పురాణం. గరుడ పురాణం అంతా కూడా మహావిష్ణు గరుత్మంతుల వారికి జీవి యొక్క మరణానంతర స్థితి గురించి చెప్పేది. అందులో ఏ ప్రసాద్ శ్రీహరియే పరతత్వం, అందులో సందేహం లేదు, డౌట్ లేదు. ఇక మిగిలిన 2 భవిష్య పురాణం. భవిష్య పురాణం అంతా కూడా రాబోయేటువంటి యుగాల కలియుగం ఎట్లా ఉంటుంది, రాబోయే రాజులు చరిత్రలు ఇవన్నీ కూడా అందులో వచ్చాయి. ఇక మిగిలిన బ్రహ్మాండ పురాణం. బ్రహ్మాండ పురాణం బ్రహ్మాండ వ్యవస్థ ఎలా పుట్టింది, ఎట్లా ఉంటుంది, రకరకాల విషయాలు అందులోనే లలితా సహస్రనామం గురించి ఇవన్నీ వచ్చాయి, అందులో వచ్చాయి కదా.
అంటే ఏ దైవాన్ని కూడా ప్రతిపాదించకుండా చెప్పినటువంటి పురాణంలో ప్రథమాంకములో 19వ శ్లోకం నుంచి దత్తస్వామి దత్తాత్రేయుడు ఈయనే పూర్ణ పరబ్రహ్మ తత్వం అని చెప్పేసి నైమిసారణ్యంలో ఋషులకి త్రిమూర్త్యాత్మకుడు అనేటువంటి పరతత్వము రూపము ధరించి అక్కడ ప్రత్యక్షమయ్యి వారికి నేను మీ స్వామి మీరెవరండి, నేను దత్తాత్రేయుడను, ఈ సమస్తమైన లోకానికి దత్తుడని, నేను పూర్ణ పరబ్రహ్మ తత్వాన్ని నేనే ఈ సృష్టి శాస్త్రం అని చెప్పి స్పష్టంగా చెప్పినట్టుగా అంతరించాను. కాబట్టి నా సందేహం అక్కడ తీరిపోయింది. ఇక వేదోక్త బ్రహ్మ కాదంటే వేదములు ఉపనిషత్తుల్లో కూడా శాండిల్య ఉపనిషత్తుల్లో కానీ తర్వాత మన పూర్వతాపసన ఉపనిషత్తులు కానీ తత్తస్థ బీజం సర్వం జగత్ అని చెప్పి శాండిల్య ఉపనిషత్తు చెప్పింది. ఇట్లా అనేక వేదమంత్రం ఉంది. అంతేకాకుండా అథర్వణ వేదాంతర్గతమైనటువంటి దత్తోపనిషత్తు అథర్వణ వేదం ఉన్నది, ఆయన వేదోక్త బ్రహ్మ. కాబట్టి ఈ విధంగా మనకి సమగ్రమైన చరిత్ర ఉంది దత్తస్వామి గురించి. కానీ ఆ చరిత్ర చాలు. దత్తుడికి తెలుసుకోవాలంటే అవతారాలు తెలుసుకోవాలి, అవధూతల యొక్క చరిత్రలు తెలియాలి, అనేక మంది యోగుల యొక్క అనుభూతులు తెలుసుకోవాలి, యోగులతో సాన్నిధ్యం సాంగత్యం ఉండాలి, స్వీయ అనుభూతి ఉండాలి. ఇవన్నీ ఉంటే దత్తుడి గురించి చెప్పడం పర్వాలేదు, చెప్పగలం, లేకపోతే చెప్పలేం.